బీసీ గోస్ కమిషన్ విచారణ ముగిసిందని త్వరలోనే నివేదిక ఇవ్వబోతున్నట్టు వార్తలు కథనాలు పత్రికల్లో చూశాం. ఆ గోస్ కమిషన్ కాలపరిమితి పెంచుతూ పోయిన తర్వాత తుది విచారణలో పూర్తి చేసుకుని నివేదిక ఇవ్వబోతున్నామన్నట్టుగా ప్రకటించారు. ఈ విచారణ తుది అంకంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా కేబినెట్ నిర్ణయమే, ఆ మేరకే నిర్ణయం జరిగింది, సాంకేతిక పరమైన విషయాలు మాకేం తెలుస్తాయి, ఆ నిపుణులు చెప్పిన ప్రకారమే జరిగింది, కేబినెట్ ఉపసంఘం మేరకే నిర్ణయం జరిగింది, మధ్య మధ్యలో వ్యాప్కాస్ పేరు సిడబ్ల్యూసి పేరును కూడా తీసుకొచ్చారు. అంటే తప్పించుకోవడానికి, కాకమ్మ కబుర్లు చెప్పటానికి, కారు కూతలు కుయ్యడానికి మాట్లాడినట్టుగా ఉందే కానీ చేసిన తప్పు ఒప్పుకొని చెంపలేసుకొని ప్రజల ముందు ఉంటే బాగుండేది. బ్రతుకు ఏడ బయటపడుతుందా అని చెప్పని అనారోగ్యంతో ఉన్నా బహిరంగ విచారణ వద్దు, ఏకాంతంగా మాట్లాడతాను అని మాట్లాడటంలోనే అర్థమవుతా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్దాం అనుకుంటున్నాడు అని. అది కాళేశ్వరము పనులు ప్రారంభమైనప్పటి నుంచి మొదటి సంవత్సరాల నుంచే రాజ్యాంగబద్ధంగా నివేదికలు, ఆర్థిక నివేదికలు పరిశీలించి ఇచ్చేటువంటి సిఏజీ చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజు ఫీజిబుల్ కాదని, వయబుల్ అంతకంటే కాదని, అన్డ్యూ ఫేవర్ టు ది కాంట్రాక్టర్ జరిగిందని, ఇంకా అనేక అంశాలని ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే వచ్చింది. అయినా కూడా చెల్లింపులు చెల్లిస్తూనే ఉన్నారు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పిఎసి కూడా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా తమ వార్షిక నివేదికలలో చాలా స్పష్టంగా పేర్కొంది ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి తప్పిదాలని, జరిగినటువంటి ఒక అంశాలని ప్రతి ఏటా కూడా లేవనెత్తుతూ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహిస్తూ కనీసం ఒక్కసారి కూడా ఆ రోజుల్లో ఎట్లా దాన్ని సరిచేయాలి, అధిగమించాలి, తప్పులు జరగకుండా చూడాలని ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇకపోతే ప్రతిదానికి కేబినెట్ నిర్ణయం అని చెప్పారు. అంటే ప్రతిదానికి కేబినెట్ నిర్ణయం అంటే మేమొక్కరమే దోచుకోలేదు, మేమొక్కరమే దాచుకోలేదు, కేబినెట్ మొత్తంగా దోచుకున్నాం, మొత్తంగా దాచుకున్నాం అని చెప్పడం కొరకు చేసినటువంటి ప్రయత్నమా అని చెప్పని బీజేపీ సూటిగా అడుగుతా ఉన్నది.